హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి కృష్ణాష్టమి సందర్భంగా మన చిన్ని కృష్ణయ్య మన అందరికీ ఒక మంచి మాట చెప్పబోతున్నాడు. విందామా మరి? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించిందనుకోండి, కానీ ఇంకొకరికి వారు చేసే చెడు పనుల మూలంగా సుఖం లభించిందనుకోండి, అప్పుడు మన మనసుకి తప్పకుండా అనిపిస్తుంది, అలా సత్కార్యాలు చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. భయం, అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మరి ఇదేనా సుఖమంటే? అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలు చేసేవారి మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషం లభిస్తాయి వారికి. అనగా సత్ప్రవర్తన అనేది భవిష్యత్తులో లభించే సుఖాలకి మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అనేది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖానికి మార్గం కాదు. అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాన్ని ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం. ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాల గురించి, అంటే భూతకాలంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ మన వర్తమానాన్ని వృధా చేయకూడదు. అలాగే మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూడా వర్తమాన సమయాన్ని వృధా చేయరాదు. మనుషులు పుట్టినప్పటి నుండి పరమాత్మలో విలీనమయ్యేదాకా వారితో కలిసుండేది ఏంటో తెలుసా? సమయం. కేవలం సమయం మాత్రమే. ఎప్పుడూ కూడా వర్తమానంలోనే ఉంటూ సమయాన్ని వృధా చేయకుండా దాన్ని ఉన్నతంగా ఎలా గడపాలో ఆలోచించండి. భూత భవిష్యత్ కాలాల గురించి చింతవద్దు. విన్నారు కదా దోస్తులు? మరి మనందరం చిన్ని కృష్ణయ్య చెప్పింది పాటిద్దామా? ఇలాంటి ఎన్నో విషయాలు మన భగవద్గీతలో ఉంటాయండి. సో దోస్తులు, అందరూ భగవద్గీత చదువుకోండి, దాని తాత్పర్యం తెలుసుకోండి. భగవద్గీత అనేది మన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 74కి వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దాం. జరిగే దీనికేం పుట్టింది? కక్కచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నట్టు దీనికి ఏదైనా సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, టెన్షన్ వచ్చినా ఇట్లనే వాకింగ్ చేస్తుంది. దీనికి బాధ ఎందుకు వస్తుందిలేండి. ఏందత్తమ్మా, సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుందట. ఏంటో చెప్పొచ్చుగా. నేను సంతోషమని నీకు చెప్పినావే. అబ్బో, దీనికి బాధలు కూడా ఉంటాయా? మరైతే బాధలు పంచుకుంటే బాధ సగం తగ్గిపోతుందట. ఏంటట? ఏం లేదట. నా బిడ్డే బ్యాంకాక్ పోతుంది వనిమునుకు. నీకు చెప్తే మళ్ళీ ఫ్లాప్ అవుతుంది, చెప్పొద్దని చెప్పింది. అందుకే నేను నీకు చెప్పా. ఓహో, బ్యాంకాక్కి పోతున్నా అని నాకు చెప్పొద్దన్నదా? సరే తీయండి అత్తమ్మ, చెప్పకుండ్రి. ఎంతసేపు నడుస్తారత్తమ్మ? కూర్చోండి. నీకేమైతుంది? నేను నడితే గది బ్యాంకాక్ పోయి వచ్చేదాకా నడుస్తూనే ఉంటుందేమో. ఇది కింద టైల్స్ అరిగిపోతాయే, నడిచిన కాడికి చాలు. సోఫాలో కూసో, సోఫా ఒకటే అరుగుతుంది. అవ్వా, అంత చక్కెర వచ్చి గిరగిర తిరిగినట్టు అవుతుంది. గిరగిర ఇల్లంతా తిరిగితే అట్లనే అవుతుంది అత్తమ్మ. కూసోమని చెప్తున్నా నేను అప్పటి నుంచి కొంతసేపు. కూర్చుంటా కానీ నువ్వైతే ఇక్కడ సంతరాలు ఉన్నాయి, మంచిగా సంతరాలు తీసుకొస్తామ్మా. కూర్చోండి. సంతరాలు వచ్చి అన్న ఇది చెప్పేదాకా ఈయనది చెయ్యది.
నాకు ఇంకా చక్కెర ఎక్కువ అవుతుంది. అయ్యో చెప్పుండి అత్తమ్మ. సంతరాలు మంచిగా రసం పిండి అందులో అరకిలో అంత చక్కెర వేసి చెంచాడు ఉప్పు వేసి కలుపుకొని పట్టుకరా. అయ్యమ్మో, అరకిలో అంత చక్కెర. ఇప్పుడే చక్కెర ఎక్కువైతుంది అన్నారు కదా అత్తమ్మ, ఇంకా చక్కెర వేస్తే ఇంకెక్కువైతుంది కావచ్చు. ఇగో నాకు అంత ఎట్లా అవుతుంది, ఏ తొందర తేపన్నాడు. ఇది జోకులు వేసే టైం కాదు. అరకిలో చక్కెర తింటే సస్తవే, అది అసలు కరుగుతుంది అందులో. చక్కెరానకం చేసుకురమ్మన్నదమ్మమ్మ. ఎందుకంటే గులాబ్ జాములు వేసి పంపుతుందట బిడ్డకు. కాదమ్మమ్మ, తాగుతుందట. వట్టి చక్కెరానకం ఎట్లా పాడైతుంది? అందుకే ఆరెంజ్ విండి ఆరెంజ్ ఫ్లేవర్డ్ చక్కెరానకం తాగుతా అని చెప్పింది. ఇవన్నీ ఎక్కడ చూస్తుంది అది? కదా ఎంపిక పాడింది చక్కెరానకం తాగుడు. అంటే అమ్మమ్మ, అక్కడ 1 డజను సంత్రాలు ఉన్నాయి, అవి విండుకోనట అందులో 1 కిలో చక్కెర వేసి చెంచాడు ఉప్పు వేసి కలపమని చెప్పింది. 1 కిలో చక్కెర వేసి ఏమంటుందా? అత్త ఏమనుకుంటున్నావు అమ్మమ్మ, లెక్క ఎక్కువైనా మంచిదే కానీ తక్కువ మాత్రం కావద్దు. అందుకే దాన్ని ఆరెంజ్ ఫ్లేవర్డ్ చక్కెరానకం అని పెట్టిన పేరు. ఏమైనా రాని దీని రాని ముఖం అంగడవాను, ఎవరితో మాట్లాడతానవే? నాకు చక్కెర వచ్చి పడైతుందంటే తెస్తున్నత్తమ్మా. నీళ్ళు ఎక్క తక్క వారవోసి మునగకు. ఆరెంజ్ జ్యూసులనే 1 కిలో చక్కెర వేయి, మళ్ళీ నీళ్ళు కలపకు. చూసినావా అమ్మమ్మ, అది చక్కెరానకం కూడా కాదు, దాన్ని ఏమంటారో మరి. చక్కెర డబ్బా నెయ్యకపోయినా ఒక చేసి తింటాయిలా బాబా, అలా 2 సంవత్సరాలు వింటుతా అంటే అయిపోయాయి. సేమ్సే కూడా అవసరం లేదనుకో దానికి. అబ్బా, ఇప్పుడు పానం చల్లబడ్డది. నా బిడ్డ బ్యాంకాకు పోతుంది, నా బిడ్డ వానీమూన్కు పోతుంది. వానీమూన్ అట వానీమూన్. వానీమూన్ ఏంది నీ మాటలమ్మూను? గరి హనీమూన్కు బ్యాంకాక్కి పోతే గిరి కళలు కంటాంది ఇలా వండుకొని అన్నరా. నీకు తెలుసాని? ఏందమ్మమ్మ? గది సప్నది బ్యాంకాక్కి పోతుంది ఇవాళ, గందికే ఉరుకుతుంది ముసల్లాట ఇటు. తెలుసమ్మమ్మ, రాజు చెప్పిండు ప్రొద్దున్నే. రాత్రి 2కి మెసేజ్ పెట్టిందట రాజుకు. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి అన్న ఆగమాగం చేసిండ్రు నిన్న. ఆగమాగం చేసి అర్ధరాత్రి 12కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించిండ్రు. వాళ్ళ అత్తమ్మకు తెలియకుండా బుక్ చేసిండా అమ్మమ్మ? అయ్యో పిస్తానా కాదే, వాళ్ళ అత్తమ్మనే ప్లాన్ వేసింది ఎటన్నా పోయిరాండని. వాళ్ళ అత్తమ్మ ఎంత మంచిది నిజంగా. ఈ బరదాన్ లెక్కుంటారు ఎవరన్నా. మరి అలా వరలక్ష్మి వ్రతం చేయాలని చెప్పిందట. వేన్నడి ఎత్తది తప్పించుకోవడానికి ఈ ప్లాన్ వేసింది మళ్ళా. ఎవరు వచ్చిండే రాని? దీని రాని ముఖం అంగడపోతే ఎవరు రాలేరు అత్తమ్మ? దీనికి అన్ని నవడతాయి, దీని బర్రె ముఖం అంగడపోతే. రాజు, స్వప్న వాళ్ళు పోతారట్నా ఇవాళ? పోతా అని చెప్పిందే, ప్రొద్దునే పోయినరు కావచ్చు. మనం కూడా పోదాం. ఈ అమ్మ పంపుతుంది, మనం పోతాం ఇక. మనం కూడా పోదాం. ఎక్కడెక్కడికో ఓడేందుకు రాజు, ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి? ఆఫీస్కి టైం అవుతుంది లే రాజు. మళ్ళా ఈవినింగ్ తొందరరా. నాకు ఇప్పుడే కావాలి. మళ్ళా మీ అమ్మ పిలుస్తుంది రాజు, అంత మంచిగా ఉండదు లేవు. నాకు ఇప్పుడు కావాలంతే. ఈ కోడలు ఎంత చాలా తయారవుతుందో తెలుసా అండి? ఏ ఊకేమంటవే, పోనీ విడిచిపెట్టు, అన్ని పట్టించుకోవద్దు. పట్టించుకోవడం పట్టించుకోకపోవడం కాదండి, నిన్న నేను ఏదో అలా కొద్దిగా కోపడ్డాను అంతే. ట్రిప్ క్యాన్సిల్ చేసేసింది. ఏంటి, నువ్వు గోవాకైనా ఎక్కడికైనా వెళ్ళమన్నావు, ఆ ట్రిప్ కా? మరి మనం చెప్పగానే ఎంత సంతోషపడింది, నా మీద కోపంతో ట్రిప్ క్యాన్సిల్ చేసేసింది. మరి నువ్వు ఎంతగా ఏమన్నావుతానని? నేనేమన్నానంటే అసలు ఎందుకన్నానో తెలుసా మీకు? నాకెలా తెలుస్తుంది? అవసరం లేదండి, మీకు చెప్తే మీరు ఏమనుకుంటారో. ఎందుకు రాజేశ్వరి మనకివన్నీ? అయితే విడిచిపెట్టేసేయి, లేకపోతే పట్టించుకోకు. కాదండి, మనం మిన్నుతో సరిగా మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే మాట్లాడకపోని, మిన్నుకి మనం లేమా? అది కాదండి, రూడ్గా మాట్లాడుతుంది మిన్నుతోని. రూడ్గా ఎందుకు? మాట్లాడకపోతే ఏమవుతుంది? మీనాక్షి చిన్నగా అలా పలకరిస్తే చాలు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేను ఇంతకుముందు ఒకసారి అబ్జర్వ్ చేశానండి, అసలు నాకు అర్థం కాలేదు. చూద్దాంలే అనుకొని మర్చిపోయాను. మళ్ళీ నిన్న చూశాను. తన బర్త్డే అని కూడా చూడకుండా ఎలా మాట్లాడిందో తెలుసా అండి?
ఎందుకు అలా చేస్తుంది మరి స్వప్న? మీనాక్షి తననేమైనా అందా? మీనాక్షి ఏమంటుందండి? నీకు తెలీదా తన గురించి? పైగా తనని ఇష్టం వచ్చినట్టు అన్నా కూడా నాకేం చెప్పట్లేదు మీనాక్షి. ఎప్పుడు బాధపడుతూ ఎందుకలా కూర్చుంటుందో నాకు అర్థం అవ్వలేదు. అమ్మో, మీనాక్షితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తను చాలా ఇంట్రోవర్ట్. జరిగినవన్నీ లోపల పెట్టుకుంటుంది. అవునండి, పైగా తనకి తల్లి కూడా లేదు అన్ని చెప్పుకోవడానికి. అలా ఉంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు మొత్తానికి ట్రిప్ క్యాన్సిల్ చేసేసారా? వాడు ఆఫీస్కి వస్తున్నాడా ఈరోజు? ఇంకా నేను చెప్పేది పూర్తవ్వలేదండి. ఈరోజు శుక్రవారం కదా, పూజ చేయాలని చెప్పాను. స్వప్నతో చెప్పావా? ఇలా చెప్పానో లేదో కథం ప్లాన్ మొత్తం రివర్స్ చేసి పడేసింది. టికెట్స్ కూడా బుక్ చేపించింది రాత్రికి రాత్రే. మనకైతే సంతోషమేగా. మనకు సంతోషమేనండి, కానీ అది ఏం టార్చర్ అసలు. సురేష్ని అక్కడికి వెళ్ళాక ఎంత ఆడుకుంటుందో ఏమో భయం వేస్తుంది. వాడికి కూడా అర్థం కావాలి రాజేశ్వరి. మనం ఇలా చెప్తే మనపైనే ఆపోజిట్గా అనుకుంటారు. అంతే అండి, నేను వాడికైతే ఏమీ చెప్పను స్వప్న గురించి. మీనాక్షితో తను ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చెప్పలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాడికి తెలుస్తుందిలే, మనం చెప్పకూడదు అలాంటివి. ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు పెట్టినట్టు అవుతుంది. మొత్తానికి టికెట్స్ బుక్ చేశారు, ఈ రోజు వెళ్తున్నారు అంతేగా? వెళ్తున్నారండి, కానీ మళ్ళేం చేస్తుందో మహారాణి. అక్కడికి వెళ్ళాక వాడిని ఎంత సతాయిస్తుందోనని భయం వేస్తుంది. చెప్తున్నాను కదా రాజేశ్వరి, వాడికి కూడా అన్నీ తెలియాలి, స్ట్రాంగ్ అవ్వాలి వాడు కూడా. ఇలా నువ్వు చెప్పుకుంటూ పోతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అతి అవ్వచ్చు, లేకపోతే మొత్తానికే తెగిపోవచ్చు. మమ్మ, వీఆర్ రెడీ గోయింగ్ టు బ్యాంకాక్. అమ్మకేనారా? నాకు చెప్పవా? ఏంటి పాప నువ్వు? మమ్మీకి చెప్తే నీకు చెప్పినట్టు కాదా? స్వప్న, మళ్ళీ ప్లాన్ ఏం చేంజ్ చేయకు, ఓకేనా? బర్రె మొకవి, నేనేం చేసినా దీనికే లాభం. కానీ ఇప్పుడు నేను పోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు చక్కగా ఉండండి, పోట్లాడుకోకండి. ఓకేనా స్వప్న? పోట్లాడకండి. లేదు మామయ్య, నేను సురేష్తో ఎప్పుడూ పోట్లాడను. సురేష్ అంటే నాకు చాలా ఇష్టం. అవును డాడ్, అసలు ఎప్పుడు నాతోటి పోట్లాడవుతాను. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ, వెళ్ళండి. బాయ్ మామ్, బాయ్ డాడ్. వెళ్ళొస్తా మామయ్య. బాయ్ స్వప్న. బాయ్ మామ్. బాయ్. చూసారా అండి తన బలుపు? కనీసం నాకు బాయ్ కూడా చెప్పట్లేదు. మామయ్య బాయ్ అని మీకే చెప్తోంది. అసలు ట్రిప్ ప్లాన్ చేసిందే నేను. నీకు బాయ్ చెప్పలేదని ఫీల్ అవుతున్నావా, లేకపోతే నాకు బాయ్ చెప్పిందనా? మీరేమన్నా అనుకోండి, నాకు తన బిహేవియర్ కరెక్ట్గా అనిపిస్తలేదు. ఏం చేద్దాం? లెట్ us see. డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పు రాజేశ్వరి, లగేజ్ అంతా కరెక్ట్గా సర్దామని. వీళ్ళు పిల్లలు మర్చిపోతారు. చెప్తానండి. వావ్ సురేష్, నేను ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. ఎంత బాగుందో, కానీ నాకు అప్పటి నుంచి ఎలాగో అవుతుంది సురేష్. ఏం కాదు స్వప్న, ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుందిలే. పైకి వెళ్ళేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే అందరికీ. సురేష్, ఆకాశం ఎంత బాగా కనిపిస్తుందో. నాకు ఇదంతా మమ్మీతో షేర్ చేసుకోబోతుంది సురేష్, కానీ ఇక్కడ ఫోన్ యూజ్ చేయనివ్వరా? ఇంకా కొంచెం టైం ఉందిలే, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు ఫోన్ చేసి మాట్లాడు. నిజమా సురేష్? అయితే వెంటనే మా మమ్మీకి కాల్ చేసి చెప్పాలి. హలో మమ్మీ, నేను ఫ్లైట్ ఎక్కాను మమ్మీ. లైట్ కాదు మమ్మీ, ఏరోప్లేన్ ఎక్కాను. మేము బ్యాంకాక్కి వెళ్తున్నాం, స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే మమ్మీ పైకి ఎగిరింది. ఇక్కడ అన్ని మబ్బులు కనిపిస్తున్నాయి. మమ్మీ, ఇంకొంచెం దూరం వెళ్ళాక మేము సెపరేట్ తీసుకుంటున్నాము. అంటే ఆ క్యాబిన్లో మేమిద్దరమే ఉంటాము, ఎవరుండరు. ఊరికూరికి చేయడం కుదరదు మమ్మీ. ఇక్కడ ఫోన్ ఎలా లేదు. ఏంటి మమ్మీ నువ్వు? ఫ్లైట్లో ఎవరైనా కొబ్బరికాయ కొడతారా? స్వప్న, చాలింకా అనౌన్స్ చేస్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని. సరే మమ్మీ, బాయ్ మమ్మీ. మమ్మీ, నా కోసం మెడిటేషన్ చేయి మమ్మీ. నాకు ఏరోప్లేన్ ఎక్కితే భయం వేస్తుంది. ఈ మధ్య అసలే ఫ్లైట్లు కూలిపోతున్నాయి. నా కోసం మెడిటేషన్ చేయి మమ్మీ, నేను సేఫ్గా దిగాలని. ఏంటి స్వప్న నువ్వు ఈ కాలంలో కూడా మెడిటేషన్ చేస్తే సేఫ్గా ల్యాండ్ అవుతావా? లేకపోతే లేదా? ఎవరు చెప్పారు నీకు? నీకెందుకు సురేష్? మా మమ్మీకి తెలుసు, నాకు తెలుసు. నువ్వు మాట్లాడకు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం వేరే ఫ్లైట్ ఎక్కబోతున్నాం.
అందులో మన ప్రైవేట్ క్యాబిన్ ఉంటుంది. మన ఇద్దరమే కూర్చోవచ్చు ఆ క్యాబిన్ మొత్తంలో. అవునా సురేష్, కానీ చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. మరి ఆ మాత్రం కూడా చేయనా నా డార్లింగ్ కోసం? థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకంతా ఇలానో ఉంది, అంత వామిటింగ్ సెన్సేషన్ ఎలానో ఉంది. ఇప్పుడు అలానే ఉంటుంది స్వప్న, పర్లేదులే. ఒక 2-3 టైమ్స్ ఎక్కితే అలవాటు అవుతుంది. అబ్బా సురేష్, ఇంటికి వెళ్ళిపోదామా? నాకంత ఎలానో అనిపిస్తుంది. ఏంటి స్వప్న నువ్వు మాట్లాడేది? నీకేమైనా ఉందా కొంచెమైనా? టికెట్స్ బుక్ చేసుకున్నాం, ఇందులో కూర్చున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్దామంటావేంటి? కాదు సురేష్, ఎందుకు ఆ ఫీలింగ్ అలా అనిపిస్తుంది? ఏం కాదు స్వప్న, నేనున్నానుగా. కూర్చో, మంచి కూర్చో. అబ్బా, అక్కడ పనులు చేసి చేసి అలసిపోతానా. మంచి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటా. నా కోడలమ్మ రాని అర్థం చేసుకుంటుంది చెప్తే. అంత జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, ఒళ్ళంతా నొప్పులు. అబ్బా, టైంకి వచ్చినామండి, తొందర వచ్చి కూర్చో. ఏమైంది? ఎందుకు? మన బిడ్డే బ్యాంకాక్ పోతుందని చెప్పలే నీకు? అవును, పోతుంది, తెలుసు కదా. అది ప్లేట్ ఎక్కి పోతుంది. ప్లేటా? ప్లేట్ ఎక్కడైంది? గదే వెరపేను. వెర్రపోయినైంది, ప్లేట్ ఏంది? పిసలేసిందా నీకు? ఈయనకైతే ఇంగిల్ ఫీజు రానే రాదు. ఏం బిజినెస్ చేస్తాడో ఏమో, రోజంతా బయటకు పోయి ఇంగిల్ ఫీజు కూడా నేర్చుకోడు. నేనే ఆడికి ఈడికి తిరగలేక చస్తాన్నారా దేవుడా అంటే నీ ఇంగ్లీష్ ఫీజు గోలేందే మధ్యలో. ఏందే నువ్వు ప్లేట్ అంటావు, గ్లాస్ అంటావు, చెంచా అంటావు, మళ్ళీ ఇంగ్లీష్ ఫీజు రాదంటావు. ఏమైంది మామయ్య? ఏం లేదమ్మా, అంత జ్వరం వచ్చినట్టున్నది నాకు. అయ్యో మామయ్య, పోయి పండుగ పోండి. టిఫిన్ తిన్నారా మామయ్య? తినలే అమ్మా, అంత ఇట్లనో ఉన్నది వాళ్ళ. మీరు వండుకోండి మామయ్య, నేను ఛాయ్ పట్టుకొస్తా. పండుకున్నాడు ఎందుకే, ఇప్పుడు ఒక పని ఉన్నది. ఏం పని అత్తమ్మా? ఇక సప్న ప్లేట్లో పోతుంది కదా. అవును, పోతుంది కదా. ఇక వేరే పెయిన్లలో పోతే ఇవాళ రేపు డేంజర్ అవుతుంది కదా. ఏందమ్మా స్వప్నానికి ఏమన్నా అర్థమవుతుందా దాని భాష? నెత్తిలో పెయిన్లు ఎక్కువైతానే ఏంటి దానికి? పెయిన్లు కాదు మామయ్య, వెర్ర పెయిన్ అంటే ఏరోప్లేను. స్వప్న బ్యాంకాక్కి పోతుంది కదా ఏరోప్లేన్లా, గది చెప్తాంది అత్తమ్మ. మరి ప్లేటు, చెంచా, గిలాస్ అంటే? ప్లేట్ అంటే ఫ్లైటు. అవునే, ప్లేట్ అంటే ఫ్లైటు, వెర్రపేన్ అంటే ఏరోప్లేనా? వచ్చినప్పటి నుంచి నా తలకాయ తింటాను కదనే. మరేమనుకుంటాను, నీకైతే ఏది తెలియదు. సబిత్తిరి మొక్కపోను నువ్వు. కరెక్టేనే, పిసబిత్తిరి మొక్కపోని కాబట్టి గిట్లున్నా. ఆడికి ఈడికి పిసం లెక్క తిరుగుతాన్నా. సరే మామయ్య, టాబ్లెట్ వేసుకొని మీరు పండుకోండి. పండుకోవడానికే నువ్వు పనున్నదని చెప్పినా. అయితే ప్లేట్లు ఏడ పడితే ఆడ ఊలుతాయి, చక్కగా పోతలేవు. మొన్న వాళ్ళే పెద్ద బిల్డింగ్ మీద వాడు ఎంతమంది ఇదేంటి పాపం. ప్లేట్లు పడితే చచ్చుడేంది, నువ్వు పడితే కూడా చస్తారు అందరూ. ఇప్పుడు ఏం చేసుడో ఎప్పుడు రత్తమ్మా, వంట చేయాలి. ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని మెడిటేషన్ చేయాలి. రాని చెప్పమ్మా తొందర, నాకు పిచ్చెక్కిపోతుంది. ఈ మాట టాషన్ ఏంది? మెడిటేషన్ మామయ్య, మెడిటేషన్, ధ్యానం. ఏమో అన్ని దాన్ని అడుగుతాను, కాయంత తెలివి లేదా నీకు? నాకు అంత ఎట్లా జ్వరం వచ్చినట్టు అవుతుంది. మెడిటేషన్ చేస్తే అటు నుంచి అటే పోతా మళ్ళా. ఎటు బావు, నా బిడ్డ బ్యాంకాక్ పోయి వచ్చేదాకా మనం మెడిటేషన్లోనే ఉండాలి. ఉంటే దానికి పవర్ వస్తుంది మంచిగా. దేనికత్తమ్మా, వెర్రపేనుకి వస్తుందా పవరు, స్వప్నకి వస్తుందా? నేనేమో స్వప్న కోసం చేస్తా, మామయ్యనేమో వెర్రపేను కోసం చేస్తాడు. బతికినా నన్ను ఏమంటలేదు. చేయండి. ఎటు పోతానవే, నువ్వు కూడా వేసుడు అన్నాడు. అయ్యో అత్తమ్మ, నేను ఇంకా దేనికి ఇవ్వాలి? ఎర్రపేన్ అయింది, స్వప్న అయిపోయింది కదా. ఇంకా సురేష్ కోసం చెయ్యు, నీకు అన్న కదా, అన్న కోసం చెయ్యాలి నువ్వు. ఏరోప్లేను స్వప్న మంచిగా ఉంటే అన్నకేమవుతుంది? అన్నకు కూడా ఏం కాదు. నీకేం తెలిసే, పెద్దోళ్ళు చెప్పింది ఒక్కటినవు చెయ్యిపో. నేను వంట చేసుకుంటా చేస్తా అత్తమ్మ. వంట చేసుకుంటా తంట చేసుకుంటా చేస్తే దాన్ని మాట వేసాను అన్నారు. ఏం పొరగాన్లో ఏమో, ఇవాళ రేపు చదువుతాను కానీ ఏం తెలుస్తలేదు. మంచి ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాలి. రాని నీకేం రోగమే, ఆ కిచెన్లోకి పోయి వంట చేసే బదులు మంచిగా గిడ కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది? సరే అత్తమ్మ, నేనైతే రెడీ. స్వప్న వచ్చేదాకా మెడిటేషన్ చేస్తా.
చేస్తావు ఎందుకే వంట తప్పించుకోవడానికి ఏమన్నా చేస్తావు. బర్రెమ్మ కబజీ గుర్తుపట్టింది. ఇప్పటిదాకా నువ్వేమంటివి కానీ ఎందుకత్తమ్మా మీరే ఏమంటారు కదా ఇప్పటిదాకా. నేను మెడిటేషన్లో కూర్చుంటే 2-3 రోజుల దాకా ఇట్లనే కూర్చుంటా. కానీ నువ్వు మధ్యలో లేసుకుంటా వంట వేసుకుంటా మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఒకటి అలారం పెట్టుకో, లేకపోతే నేనన్నా గుర్తు చేస్తా. రాని అనగానే పోవాలి, వంట చేయాలి, నాకు ప్లేట్లో పెట్టుకొచ్చి తెచ్చియాలి. నువ్వు పందులు ఎక్క తినాలి, నేను మిట చూసుకుంటా కూర్చోవాలి. టిఫిన్ టైంకు రాని అంటే నువ్వు పోవాలి, టకటక టిఫిన్ చేయాలి, పట్టుకురావాలి. స్నాక్స్ టైంలో రాని అని పిలుస్తా, నువ్వు టకటక పోవాలి, వేడి స్నాక్స్ పెట్టుకొని రావాలి. ఇంకా గంతేనాయే. చాయ్ తాగే టైంలో రాని అని పిలుస్తావు, నేను టకటక పోవాలి, చాయ్ పెట్టుకొని రావాలి, నువ్వు గుడ్డ తాగాలి కుడి తాగినట్టు. గంతే సింపుల్. ఒక మలవన్నాడు లే కుసో పండుకొని కూడా వేయచ్చమ్మా మెడిటేషను. అవునవును, పండుకొని చేయొచ్చు. పండుకొని చేస్తే దాన్ని మెడిటేషన్ అన్నారు, నిద్ర పోవడంటారు. లే కుసో. ఏడితే ఏడ్చావు, కళ్ళు మూసుకొని ఏడు, మెడిటేషన్ వేసినట్టే. అవ్వ దీనికన్నా అదేనా ఏమున్నది, ఏడితే ఏడవ కానీ ఊకోబెడుతుంది. ఏడ్చుకుంటూ కూడా మెడిటేషన్ చేయమంటుంది. ఆడుంటే పోయిడికి ఎందుకు వచ్చినో ఏమో. మెడిటేషన్ చేసినట్టే చేసి అది కళ్ళు మూసుకున్నాక నేను మెల్లగా వంట. అమ్మో లోపలికి పోయి వండాలి, దీనికి కనబడితే మళ్ళీ సావ చంపుతుంది. ఏమే స్టార్ట్ చేసినావా అండి? రాని కూసో, కళ్ళు మూసుకో. మూసుకున్నా అత్తమ్మా అనండి. బిడ్డ 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 నేనేమన్నా అత్తమ్మా బిడ్డ అని అన్నా. నేను కూడా ఏం చెప్పింది, నువ్వు సురేష్ కోసం చేయాలి. సురేష్ అను. గట్లా అంటే మంచిగా ఉండదు అత్తమ్మా. రాజు చూస్తే ఏమనుకుంటాడు, ఆ సురేష్ గాడేవాడు అని అడుగుతాడు నన్ను. సురేష్ అన్న అని చెయ్యి, డిస్టర్బ్ చేయకు. సురేష్ అన్న బిడ్డ 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 నువ్వు బిడ్డ అనకు. ఏమండి నీకు దేనికోసం చేయమని చెప్పినా? వెరపేన్ కోసం చెయ్యి. వెరపేన్ అను. అబ్బో ఏరోప్లేన్ అంటే పెద్దగా అవుతుంది, ఫ్లైట్ అందాం. ఫ్లైటు బిడ్డ ఏమైనా రాని, దీని రాని మొక్క మంగడపోతే. సురేష్ అన్న బిడ్డ ప్లేటు చిచి ఫ్లైటు. ఇళ్ళకేం పుట్టింది? సప్న ప్లేట్ అని వాడుతుంది. పోరి పోయింది కదా సప్న పోరి. పొంగ ప్లేట్లు గిన్నెలు గిలాసాలు ఎత్తుకపోయింది. ఏంది ఇల్లు కలవరిస్తాండ్రు. సురేష్ అన్న అల్లుడు కూడా ఎత్తుకపోయిందా? అల్లకడ కరువైనా ఏంది, గిళ్ళ ప్లేట్లు ఎత్తుకపోవడేంది? అగో ఏం చేస్తాండ్రు? వచ్చినవానే దా కూసో. నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయబడుతుంది, నన్ను కూసోమంటాను. ఇగో మేము మెడిటేషన్ చేస్తున్నాం, నువ్వు కూడా వచ్చినావు కాబట్టి నువ్వు కూడా ఏదుదా. నన్ను మెడిటేషన్ చేసుకుంటా కూర్చుంటా, నాకిడ పని పాట లేదు, నేను పోతానా. ఓ చిన్నత్త, నీకు ఇంత మధ్యాహ్నం కూడు పెడతా, వచ్చి కూసో. ఉండన్నా ఎందుక, కూడు పెడతా అంటుంది కదా. అబ్బో ఇది గింత కూడు పెట్టి ఇంత పప్పు పోతుంది, దానికి ఎంత పని చేయించుకుంటుందో ఏమో. అవసరమా నా బక్క పానానికి? నా చెల్లి ఇంత కూర వేయబట్టే నేను తిననేవాడితి. కూసుందంతి పప్పు అయితే పప్పాయే, ఇంకో పూట తినచ్చి ఇయ్యాల. చెప్పవా ఏం చేసుడు? ఇక నాకు ఇంటికాడ మత్తు పని ఉన్నది. ఏదో ఇక నువ్వు సాయం అడిగితే ఏ బుద్ధి అవుతుంది. కూసో మంచం మీద. మరి ఇక పని అయినాక తినుడే కదా. తినుడే నేను ముసల్దానా, కూసో, నేను చెప్పినా కదా తినుడే. మరి ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ కావాలంటే గింతంత పెట్రోల్ పోయాలి దాంట్లో. కూసో అంటే ఇంజిన్ పెట్రోల్ అంటావేంది? బండి కొన్నావా? బండి నడుపుతానా? ఇట్లాంటి బండ్లు కాదు, నా బండి నడవాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేయాలంటే దానికి ఫస్ట్ ఇంజిన్లో పెట్రోల్ పోయాలి. దాని ఇంటి ముందట బండి ఉన్నది, పోతావు అందులో ఒక స్ట్రా వేసుకొని పీలుపు పెట్రోల్. రాని దీని రాని మొక్క మంగడపోతే నేనేం చెప్పినా ఏం చెప్తాను. నేను మాట్లాడతా, నువ్వు అట్లే కంటిన్యూ చేయి. సురేష్ అన్న
ఫ్లైటు ఫ్లైటు ఫ్లైటు. ఏం చెప్తాండ్రిల్లు మంత్రాలు ఇట్ట ఎత్తాండ్రి ఏంది ఏగి మంత్రాలు తంత్రాలు నాతోటి కాదు చేతపడి చేపిస్తాండ్రా అనే అల్లుని మీద గిట్ట ఏ కాదు పిసపిసరకు ముసల్దానా నా బిడ్డ ఏ బ్యాంకాక్ పోతుంది ప్లేట్లా. ఆగో ప్లేట్లలో కూడా పోతాండ్రా ఇవాళ రేపు ప్లేట్ అంటే ఏందో తెలియదంటే గది కూడా తెలియదా అని ఇచ్చది ఇది తెలిసినట్టే ఆటికింగ్ చేద్దాం పోతారు కదా అందరు పోతారు ప్లేట్లల్లో. అందరు ఎందుకు పోతారు, కొన్ని ముఖాలు పోవు. నా బిడ్డే అదృష్టవంతురాలు కాబట్టి పోతుంది. పోని పోని నేనేం చేయాలి, నేను కూడా పోను వాళ్ళతోటి. ఊగిడ కూర్చొని మాటాశం చేయి మా లెక్క. అవ్వో మాట్లాడకుండా ముచ్చట పెట్టకుండా మాటేసా నేనెట్లా చేస్తా, నాకు మాట్లాడితేనే ఇంత పానం మంచిగా ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వేమంటావంటే, అత్తమ్మ నా సురేష్ అన్న మెడిటేషన్ పెద్దమ్మకి ఇచ్చేస్తా, నేను వంట చేసేస్తా. కాదు కాదు, నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు చెప్పినట్టు నేను చేసుడు కాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. పంది ముండ దీనికి ఇంకా ఈగో కూడా అడ్డం వస్తుంది మెడిటేషన్లో. అట్లాంటి వాళ్ళు మెడిటేషన్ చేసుడు ఎందుకే? మరి నేనేమిటి చేసుడు? స్వప్నకు ఇక ఎవరన్నా ఒకళ్ళు ఉడతారు కదా, అది గర్భవతి అవుతుంది. ఇక వనిమూనికి పోయేస్తే అవునే, గర్భవతులు కావడానికే వనిమూనికి పోతారు అందరూ. లోకమంతా ఇక టెస్ట్ ట్యూబ్ సెంటర్లు హాస్పిటల్ ఎందుకు, వనిమూన్ సెంటర్లు పెట్టుకుంటే అయిపోయాయి. పోతారు గర్భవతులు వేస్తారు. స్వప్నకు ఉట్టబోయే బిడ్డ అను నువ్వు కళ్ళు మూసుకొని. ఒక పారంట అయిపోయాయి కదా. ఒక్క పారి కాదు, నా బిడ్డ వచ్చేసరికి అంటనే ఉండాలి. బిడ్డ వచ్చేదాకానన్నా ఇదొక పూట కూడు పెడుతుందేమో కానీ ఎన్ని రోజులు ఉంచుకుంటుందో నన్ను. బిడ్డ వచ్చేదాకా అంటే 3-4 రోజులు అవుతుంది కానీ అవు కానీ నువ్వు నాకు ఒక్క రోజే పెడతా అంటివి తిండి. ఆ ముసల్లానా, నువ్వు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు పెడతా. వట్టి పూడే కాదు, చాయ్ పెడుతుంది రాని, టిఫిన్ చేస్తుంది, స్నాక్స్ ఇస్తుంది, అన్నీ. నేనేం తింటగా తినవు, కూసో. ఇదేందో మంచిగా ఉన్నది కదా. నీ అవ్వ నాకు ఇన్ని రోజులు తెలియకపోయే, రోజు ఇన్నే కూర్చొని చేస్తా అంటే నాకు అన్ని రకాలు చేసి పెడుతుంది కావచ్చు. ఇది రాని చాయ్ పెట్టిపోవే తొందర, ఇంజిన్ స్టార్ట్ చేస్తిగా. నువ్వు మధ్యలో బేక్ తీసుకొని పోవే రాని. పోతున్నా తమ్మ పోతా. ఏమైనా మొదలు పెట్టిగా అది తెస్తుంది చాయ్. సప్నకు ఉట్టబోయే బిడ్డ, సప్నకు ఉట్టబోయే బిడ్డ. ఫ్లైటు 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 ఫ్లైటు. బిడ్డ 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 బిడ్డ. అయ్యో రాజు వస్తాడు, సైలెంట్గా ఉమ్మని చెప్పాలి. రాజు బుక్ అయిందంటే ఆఫీస్కి లీవ్ పెట్టి కూర్చోమంటది. మమ్మీ నేను ఆఫీస్. రాజు మాట్లాడకు, పో. వామ్మో వీళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేసిండ్రా, నేను జంపు. బిడ్డ 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 బిడ్డ. ఫ్లైటు 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 ఫ్లైటు. సాయే 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 సాయే. ఓ రాణి, దీని రాని ఒక మంగళపోతే ఎంతసేపు అవుతుందర సాయ పట్టకరా. ఈ ముసలానికి సాయ వచ్చేదాకా స్టార్ట్ చేస్తలేదు, నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మీరేమో మంచిగా చిన్న చిన్నవి తీసుకొని నాకేమో పెద్దది ఇస్తారు. సప్నకు గుట్టబోయే బిడ్డ అని గంత పెద్దదని అన్నట. ఏదో కళ్ళు మూసుకుంటా అంటున్నావా అంటే లోపల లోపల అనుకుంటా అని చెప్తా అయిపోయా. చిన్నత్త నువ్వు చెయ్యే, అది సాయ మా పట్టుకొస్తుంది. చెప్తాన్నా లోపల లోపల అనుకుంటాన్నా. ఏడనుకుంటే ఏంది అవుతావైతే కానీ ఎన్నో కాడ అనుకో. అవునే చిన్నవ్వ, నీకేడ పని లేదా? అవి ఎందుకు వచ్చినావు? గట్లంటవేంద్రా, వెన్నడానా నన్ను భోజనానికి పిలిచినావా? నీ పిల్లమేందో పెడతా అంటాంది, దానికి ఎడ పడతావా నువ్వు? నేను గిడ వందాం అనుకున్నా, నువ్వు వచ్చి గిడ కూర్చుంటివి. ఎడ వండాలి చెప్పు. లోపలికి పోయి వండిపోరా, గిన్నె దొరికిందా జాగా? నేను ఎడ కూర్చోవాలి? అసలే బక్కపానం. సోఫాలో కూర్చుంటే మెత్త ఉన్నదంటే నీ పెళ్ళామే బర్రె కూర్చుంటుంది, నేను ఎడ పడతా? మంచిగా వేయించుతావు పెళ్ళానికన్నీ, మరి ఈ చిన్నవ్వకు ఒక సోఫా వేయించుతా కొనిస్తా అన్నా నీకేమన్నా? ఇక ఓంతి ఈడు ఇక వేయించన్నాయే, ఆడ ఇంకో కొంపలు వేయించన్నాయే, రెండు కొంపలలో వేయించినాక ఇక నాకే నుంచి వేయించుతాడు తీ. ఏంటి అందరు సైలెంట్ అయినరు? సురేష్ అన్న సురేష్ అన్న సురేష్ అన్న, బిడ్డే 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 బిడ్డే. ఫ్లైటు 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 ఫ్లైటు. సప్నకు ఉట్టబోయే బిడ్డే. ఈ బర్రె తాపుకోసారి ఆపెట్టండి, మంచి అట్నుంచి అట్లే నిద్రలోకి జారుకుంటుంది కావచ్చు. మమ్మల్ని అయితే ఎటు కదలనియది,
పాప మామయ్య జ్వరం వచ్చిందన్న వండొద్దంటుంది. సురేష్ వెళ్ళిపోదాం సురేష్. స్వప్న, ఒక 10 నిమిషాలు ఓపికతో కూర్చో. వేరే ఫ్లైట్ చేంజ్ చేస్తాం కదా, అందులో నీకు మంచిగానే ఉంటుందిలే. వద్దు సురేష్, వెళ్ళిపోదాం. నాకంత కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, వామిటింగ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక్క 10 మినిట్స్ ప్లీజ్. నెక్స్ట్ ఫ్లైట్ మనకు ప్రైవేటు. మన క్యాబిన్లో మన ఇద్దరమే ఉంటాం. ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది సేమ్. ఎందుకు సురేష్ నాకు ఇలా అవుతుంది? అంత తల తిరుగుతున్నట్టు, వామిటింగ్ వచ్చినట్టు. ఫస్ట్ టైం కదా స్వప్న, ఇలాగే ఉంటుందిలే. ఏం కాదు, ఓర్చుకో ఒక 5 మినిట్స్. నా వల్ల కావట్లేదు. మా మమ్మీకి ఫోన్ చేయకపోతే ఇలా అవుతుందా? సురేష్, ఫోన్ చేసుకోవచ్చా? లేదు స్వప్న, ఫోన్ అలో చేయరు. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కే ముందు చేసుకున్నావు. అయ్యో, నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేదాకా ఫోన్ చేయొద్దా? మమ్మీకి వేస్తే ఏదన్నా ఒకటి సజెషన్ ఇస్తుంది నాకు. మమ్మీకి ఫోన్ చేయకుండా ఎంతసేపు ఉండాలి? పిచ్చెక్కుతుంది నాకు. ఇంట్లో ఉంటే అరగంటకు ఒకసారి ఫోన్ చేసేదాన్ని. మమ్మీ, ఏం చేస్తున్నావు మమ్మీ? నాకంత ఇట్లనో అవుతుంది. కళ్ళు మూసుకో స్వప్న, కళ్ళు మూసుకొని పడుకో. సురేష్, నేను హక్ చేసుకొని పడుకోవా? ఇక్కడ అందరు చూస్తారు స్వప్న. మనం ప్రైవేట్ ఫ్లైట్కి వెళ్ళాక మన ఇష్టం. ఇంకా 5 మినిట్స్ అంతే, వెయిట్ చేయి. 5 మినిట్స్ ఎప్పుడు అవుతుంది సురేష్? ఒక 5 మినిట్స్ అయినాక అవుతుంది. 5 మినిట్స్ ఎప్పుడు అవుతుంది అంటే 5 మినిట్స్ అయినాక అవుతుందా? బాబా, ఏం చెప్తాండ్రు. అయినా దీనికి ఏం పుట్టింది? పోదాం ఫ్లైట్ ఏరోప్లేన్ అంటది. మళ్ళీ ఇప్పుడే ఆఫీస్ చేస్తాండి. ఇక్కడ మీ అవ్వనేమో సామూహిక భజన చేసినట్టు నీకోసం అన్ని వేయిస్తాందడ. మెడిటేషన్లు చేపిస్తాంది. దాని ఎఫెక్టేనేంది దీనికి పిసపిస అవుతాంది. పాపం ఈ సురేష్ పోరా నీ టెన్షన్ పెట్టి చంపుతాంది. ఏమైంది స్వప్నకి సడన్గా? నా మూడంతా పాడు చేసింది. ఏమండి, సురేష్ కాల్ చేశాడా? చేసిండు. నీకు కూడా చేస్తా అని చెప్పిండు కదా, చేయలేదా? ప్రైవేట్ ఫ్లైట్కి మారుతున్నారంట ఇప్పుడే. స్వప్న ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఎలానో అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అంటుందటండి. టాబ్లెట్స్ వేసుకోమని కూడా చెప్పాను వెళ్ళేటప్పుడు, వామిటింగ్ అవ్వకుండా. నాకు టెన్షన్ వేస్తుందండి. ఏం కాదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కదా, అలానే అనిపిస్తుంది. పైగా నీ కోడలు ఓర్చుకోదు కదా, వెంటనే రియాక్షన్ చూపిస్తుంది. ఏమో అండి, మంచి ఎంజాయ్ చేయక ఏంటి పిల్ల. ఇప్పుడు ప్రైవేట్ ఫ్లైట్కి చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుందిలే. ఫస్ట్ టైం ఎవరికైనా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. దానికి ఇలా చేయాలా? కొంచెం ఓర్చుకుంటే అయిపోతుంది కదా. వాడు ఫోన్ చేసి చెప్తున్నాడు నాకు, మమ్మీ స్వప్న చుక్కలు చూపెడుతోందని. అప్పుడేనా? పెళ్ళి అంటే అంతే మరి, పిల్లలు చుక్కలు చూపిస్తారు. ఏంటండి? వానికి అర్థమవుతుందిలే, చెప్పినా కదా నేను. మనం వాడికి టైం ఇవ్వాలి, మనం ఏం చెప్పకూడదు, వాడే అర్థం చేసుకుంటాడు. నేను వాడు చెప్పేదే వింటున్నాను అంతే, మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఏమనకరా, తిట్టకు, మంచిగా చూసుకో అని చెప్పిన. కోడలు అట్లా ఇట్లా అని చెప్తావు కానీ కోడలంటే నీకు కూడా ప్రేమనే. కోడలు కూడా కూతురు లాంటిదేనండి. తప్పు చేస్తే తిడతాను అంతే. వీడు చిరాగ్గా ఉంటూ తిడుతూ ఉంటే పాపం తనకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ అవుతుంది. రిలాక్స్ అయ్యేటట్టు చూడరా, మంచిగా మాట్లాడు అని చెప్పాను. సరే మరి, నేను ఆఫీస్కి వెళ్ళాలిగా. వాడు లేడు, మొత్తం బర్డెన్ అంతా నా పైనే పడుతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఇవాళ రేపు హార్ట్ స్ట్రోకులు బాగా వస్తున్నాయి అందరికీ. జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్ మేడం. బాయ్. బాయ్ అండి. బాయ్ పెద్దనాన్న. బాయ్ తల్లి. మేడం, బోర్ కొడితే మిన్నుని తీసుకొని ఆఫీస్కి రండి. హాలిడేసేగా ఇప్పుడు ఎలాగూ. అమ్మో, ఆఫీస్కి నేను రాను. సరే బాయ్ నాన్న. మిన్ను, బ్రేక్ఫాస్ట్ చేసావా? అన్నయ్య వదిన వెళ్ళిపోయారా మమ్మీ? ప్రొద్దున్నే వెళ్ళిపోయారు బ్యాంకాక్కి. నీకు ఎక్కడికైనా వెళ్ళబుద్ధి అవుతుందా మిన్ను? పెద్దనాన్నతో చెప్పి వెళ్దాం. లేదు మమ్మీ, ఇప్పుడు ఎక్కడికి వద్దు, హాలిడేస్లో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడుగుతున్నాను నిన్ను. తినాలనిపించట్లేదు మమ్మీ. అలా అనద్దు మిన్ను. ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఏం తినకుండా? ఈ ఏజ్లో మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు మమ్మీ, ఈ ఏజ్లోనే తీసుకోవాలా? ఎప్పుడైనా మంచి న్యూట్రిషియస్ ఫుడ్డే తీసుకోవాలి. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న ఏజ్లో మంచి బలమైన ఫుడ్ తింటేనే మంచిది.
ఎందుకు? ఇప్పుడు మన ఆడవాళ్ళకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, అవి బలంగా తయారవుతాయి. అంటే పెద్దయ్యాక పిల్లలు పుడతారు. పిల్లలు మంచిగా పుట్టాలంటే ఈ ఏజ్లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ సరిగా తీసుకోలేదనుకో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా బలహీనంగా తయారవుతాయి. మరప్పుడు పిల్లలు పుట్టరా? పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోతుంది. అలాగే పుట్టినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి లోపం వస్తుంది. ఆటిజం కూడా వస్తుంది. అమ్మో, అయితే నాకు పిల్లలు వద్దు, ఏమొద్దు. అలా అనదు తల్లి, అది మన ధర్మం. మంచి హెల్దీ పిల్లల్ని ఇవ్వాలి మనం. తింటాను మమ్మీ. అయితే తింటానంటే ఏదో ఒకటి కాదు, మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్డే తినాలి. సరే మమ్మీ, నువ్వు ఏది పెడితే అదే తింటాను. మమ్మీ, బోర్ కొడుతుంది, అందుకే అడుగుతున్నాను నిన్ను. టెంపుల్కి వెళ్దామా? వెళ్దాం కానీ మమ్మీ. ఏంటి మిన్ను, నా దగ్గర భయపడుతున్నావా? కాదు మమ్మీ, మనం సరితక్క వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఛీ, అలా అంటున్నావేంటి మిన్ను? స్వప్నవదిన ఉన్నప్పుడే వెళ్ళడం కష్టం, తను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు? మనం వెళ్ళేది రానక్కింటికి కాదు కదా మమ్మీ, సరితక్క వాళ్ళ ఇంటికి కదా. వద్దు మిన్ను, బాగుండదు నేను ఊకే వెళ్తే. పెద్దనాన్న తిడతాడు. మరి నేను ఒక్కదాన్నే వెళ్తాను మమ్మీ. వద్దు మిన్ను, అలా వెళ్ళొద్దు. ఇక్కడ ఉంటే మరి రాకేష్ వస్తున్నాడు, నాకు నచ్చట్లేదు. వాడి రోజు ఏం రాడులే, ఏదో పార్టీకి వెళ్ళాడంట, నైట్ వరకు రాడు. నైట్ వస్తాడా? నైట్ వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తాడులే, ఇక్కడికి ఎందుకు వస్తాడు? మమ్మీ, బంటికి కాల్ చేసి రమ్మంటావా? ఎందుకు మిన్ను అలా అందరినీ ఇబ్బంది పెడతావు? నేను వెళ్తానంటే వద్దంటావు, వాళ్ళని రమ్మంటేనేమో ఇబ్బంది అంటావు. ఇప్పుడు బంటి ఎందుకు చెప్పు? కొన్ని డౌట్స్ అడుగుతాను మమ్మీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బంటి. ట్యూషన్ పెడతానంటే వద్దంటావు, వాళ్ళని ఇబ్బంది పెడతానంటావా? హాలిడేస్ ఉన్నాయి కదా మమ్మీ, ఏం కాదు. బంటి అలా ఏం అనుకోడు. బంటి ఏం ఖాళీగా కూర్చోవట్లేదు తల్లి, తను చదువుకోవాలిగా. అలా డిస్టర్బ్ చేయొద్దు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడుగు. మమ్మీ ప్లీజ్. నో మిన్ను, ఫోన్ చేసి అడుగుమని చెప్పానా? సరే మరి, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా. నువ్వు కూడా తినలేదా మమ్మీ? నువ్వు తినకుండా నేను ఎలా తింటాను మిన్ను? పదా తిందాం. హలో బంటి. హాయ్ మీను, ఏం చేస్తున్నావురా? లవ్ యూ బంటి. నువ్వు అలా మాట్లాడకు, నాకు వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. నాకు అలానే ఉంది మీను. మరి రావచ్చు కదా బంటి ఇక్కడికి, హాలిడేస్ కూడా ఉన్నాయి మంచిగా. నీకేం చెప్పానురా నేను? మళ్ళీ బర్త్డేకే వస్తానని చెప్పానుగా. ఇంకా 364 డేస్ ఉన్నాయి. నేను మొత్తం నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటున్నాను. రోజంతా నీతో ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది. మరి మాట్లాడు బంటి. మరి నువ్వు వచ్చి నా ఎగ్జామ్స్ రాస్తావా? రాస్తాను, నువ్వు వచ్చి నా ఎగ్జామ్స్ రాయి. అలాగా? రా బంటి ప్లీజ్. లేదు మీను, నేను రాను. ఇప్పటికే ఏం చేస్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. చదువుకోవట్లేదా? చదువుతున్నాను మీను, కానీ ఎప్పుడు నీ ధ్యాసే. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఏం చేస్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సారీ బంటి. ఎందుకు సారీ? నువ్వు ఏదో చెప్తున్నావు కదా. లేదు మీను, చాలా బాగుంది ఫీలింగ్. థ్యాంక్ యూ మీను. అసలు నా లైఫ్లో ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. నా లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా చేసావు మీను. మరి మనం అప్పుడప్పుడు కలిస్తే ఏమవుతుంది బంటి? నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు కూడా మీను, మొన్న వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. అసలు నేను విడిచిపెట్టి రాబుద్దే కాలేదు. మరొక రోజు ఉంటే ఏమయ్యేది బంటి? వెళ్తానని వచ్చేసావు. ఏమనుకుంటున్నావు మీను? ఒక రోజు ఉండడమా? ఏమవుతుంది? నేను మమ్మీకి చెప్పేదాన్ని, మమ్మీ ఏమనదు, అర్థం చేసుకుంటుంది. ఇప్పటికే నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదురా దేవుడా. అంటే ఇంకా అక్కడే ఉండమంటున్నావా నన్ను? ఈరోజు రా బంటి ప్లీజ్. పోనీ నేను టెంపుల్కి వస్తాను,
నువ్వు కూడా వస్తావా? టెంపుల్స్కి అటు ఇటు తిరుక్కుంటూ కూర్చోవాలా నేను? చదువుకోవద్దా? ఏం కాదు బంటి, కృష్ణాష్టమి కదా. నా బదులు నువ్వే వెళ్ళి మంచిగా మొక్కు కృష్ణుడికి. నా కృష్ణయ్యవి నువ్వే కదా బంటి. నీ రాధని నేనే, నా కృష్ణయ్యవి నువ్వే. బంటి, హలో బంటి. నేను ఏమైంది బంటి, మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలి నిన్ను? ఇంత ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, మాటలు కూడా రావట్లేదు. నిన్ను చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది బంటి. నాకు కూడా మీను. ఇంకా చాలు. తిన్నావా ఏమన్నా? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది బంటి. ఇంత లేట్గానా? అలా ఎందుకు చేస్తున్నావు? టైం టు టైం తినట్లేదా మళ్ళీ? ఇప్పటి నుంచి తింటాను బంటి. మా మమ్మీ చెప్పింది ఇప్పటిదాకా ఏమని? టైంకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని. ఇప్పుడు అర్థమైందా నీకు? నేను చెప్తే వినవుగా. తింటావా మరి ఇప్పటి నుంచైనా? తింటాను బంటి, మన పిల్లల కోసం. ఏంటి? అవును బంటి, ఫ్యూచర్లో మన పిల్లలు హెల్తీగా పుట్టాలంటే నేను ఇప్పుడు మంచి ఫుడ్ తినాలి. నువ్వు కూడా. నేను ఎలాగో మంచి ఫుడ్డే తింటాను, నీలాగా జంక్ ఫుడ్ అలవాటు లేదు నాకు. బంటి, నేనెప్పుడు తిన్నాను జంక్ ఫుడ్? అసలు నువ్వు ఫుడ్డే తినవు, ఇంకా జంక్ ఫుడ్ ఏం తింటావులే. ఎందుకలా అంటున్నావు బంటి? నేను చూడు ఇప్పటి నుంచి మంచి ఫుడ్ తిని మంచిగా స్ట్రాంగ్గా తయారవుతాను. నువ్వు ఫిజికల్గానే కాదు మీను, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి. అలాగే బంటి. ఓకే మరి బాయ్. బంటి ఇంకొంచెం సేపు మాట్లాడు. లేదు మీను, బాయ్. బంటి. ఓకే దోస్తులు, ఎలా ఉంది ఈరోజు వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.